బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి మా ఇంటి దగ్గర వినాయకుడి బొమ్మలు చూడండి ఫ్రెండ్స్. దండం పెట్టుకోండి. ఫ్రెండ్స్ నా వీడియోలు గనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నా వీడియోకి కనీసం 20 లైక్స్ అన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి. లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇగోండి ఇడ్లీ అన్నమాట ఈరోజు. 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. 2 కప్పుల రవ్వ నానబోసుకున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా రవ్వ, మినపగుళ్ళు కడిగి పెట్టుకున్నాను. ఇగోండి కడిగాను. ఇక మిక్సీలో వేసుకుంటున్నానన్నమాట పిండి పట్టుకోవటానికి. 1 కప్పు మినపగుళ్ళు, 2 కప్పుల రవ్వ శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఈ మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మినపగుళ్ళు మిక్సీలో పట్టుకున్నా గానీ ఇడ్లీలు మెత్తగా సాఫ్ట్‌గా వస్తాయి ఫ్రెండ్స్. కొంతమంది రావంటారు గానీ చక్కగా వస్తాయి మిక్సీలో వేసుకున్నా గానీ గూడా. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను. గిన్నెలో వేసుకుంటున్నాను పిండి, మినప్పిండి. నేను చెప్పినట్టు చేసుకోండి ఫ్రెండ్స్. మిక్సీలో వేసుకున్నా గానీ మెత్తటి ఇడ్లీలొస్తాయన్నమాట. ఇదిగోండి మినప్పిండి జార్‌లోదంతా తీసి వేసుకున్నాను. ఇప్పుడు రవ్వ గూడా వేసుకుంటున్నానన్నమాట. రవ్వలో ఉన్న నీళ్ళన్నీ తీసేసేయండి. మినపగుళ్ళు, రవ్వ 2 ఒకేసారి కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ గూడా నానితేనే మెత్తగా ఉంటాయి ఇడ్లీలు. ఇదిగోండి రవ్వలో ఉన్న వాటర్ అంతా పిండేసి మినప్పిండిలో వేసుకుంటున్నానన్నమాట. ఇడ్లీ రవ్వ అంతా వాటర్ లేకుండా పిండుకొని వేసుకోవాలి. కనీసం 6 గంటలైనా నానాలి ఫ్రెండ్స్. మినపగుళ్ళు, రవ్వ 2 6 గంటలు నానాలి. నానిన తర్వాత ఇగోండి రవ్వ అంతా వాటర్ అంతా పిండేసి మినప్పిండిలో వేసుకుంటున్నాను. వేసి కలుపుకుంటున్నానన్నమాట. 2 కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం దీనిలో సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే తినే సోడా వేసుకోండి, లేకపోతే ఈనో అయినా వేసుకోండి. ఒక అర స్పూన్ వేసుకోండి చాలు. ఎక్కువ అవసరం లేదు. అర స్పూన్ వేసుకుంటే చాలు. బాగా పొంగుతుందన్నమాట పిండి. ఇగోండి సాల్ట్, తినే సోడా వేసి కలుపుకున్నాను. ఇంకా తెల్లారి ఇడ్లీ వేసుకోవాలి. ఇగోండి ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నైట్ హరికథ చెప్తున్నారు అమ్మవారిది. ఈ పిండి బాగా పొంగిందన్నమాట. నైట్ పిండి మరేసి రవ్వ కలుపుకొని పెట్టుకున్నాను. ఇగోండి తెల్లారికి ఇడ్లీ పిండి పొంగిందన్నమాట బాగా. ఇగోండి ఇంకా ప్లేట్లలో ఇడ్లీ పిండి వేసుకుంటున్నానన్నమాట. పిండి సరిపోతే ఫ్రెండ్స్ కొంచెం తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి, లేకపోతే ఇంకా అలానే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంక నైట్ మా ఇంటి దగ్గర హరికథ చెప్పారు అమ్మవారిది. అది మా అబ్బాయిలు వినటానికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఇంకా తెల్లారి ఇడ్లీ వేస్తున్నానన్నమాట. తెల్లవారుదులు హరికథే సరిపోయింది. ఇంకా తెల్లారి టిఫిన్‌కి ఇడ్లీ వేసానన్నమాట. చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు. ఇగోండి రైస్ కుక్కర్ గిన్నెలో పెట్టాను. ఉడుకుతున్న ఇడ్లీలు ఈలోపు చట్నీ చేస్తున్నానన్నమాట. ఇగోండి శనగపప్పు, పచ్చిమిర్చి వేయించుకున్నాను. జీలకర్ర, వెల్లుల్లి అవి కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నానన్నమాట. చట్నీ శనగపప్పు చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఇంక చట్నీ చేశాను. పచ్చిమిర్చి, శనగపప్పు వేయించుకున్నాను. వేయించి మిక్సీలో వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇగోండి ఇడ్లీ కూడా ఉడికినాయి అన్నమాట. చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ ఇడ్లీలు మాత్రం. ప్లేట్స్‌కి ఆయిల్ పూసుకొని ఇడ్లీ పిండి వేసుకోండి. ఇగో ఉడికిని ఇంక మా అబ్బాయికి పెట్టానన్నమాట. శనగపప్పు చట్నీ వేస్తే వద్దులే అని చెప్పేసి టమాటా పచ్చడి వేసుకొని తింటున్నాడు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇడ్లీ మిక్సీలో కూడా చాలా మెత్తటి సాఫ్ట్ ఇడ్లీ వస్తాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి వచ్చినాయో లేదో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. మా అబ్బాయి మీకు కూడా పెడుతున్నాడు ఫ్రెండ్స్ తినమని. ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్‌గా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.